ఈ రాక్ బ్యాజర్స్ చూసినట్లయితే దాని సాదృశ్యము బండ లేకపోతే కొండలు, చిన్న కుందలకి సాదృశ్యం ఏంటిదంటే ఆ రాక్ నేనే అంటున్నాడు యేసయ్య. ఆ రాక్ నేనే, ఆ బండ, ఆ కొండ నేనే, ఆ ఆశ్రయదుర్గం, ఆ దాగుస్థలము నేనే. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24వ వచనంలో ఉంటుంది, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తను ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. చెప్పాను కదండి, మిక్కిలి జ్ఞానం కలిగింది చిన్న కుందేలు. అదే అంటున్నాడు దేవుడు ఏంటిదంటే, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, నాట్ జస్ట్ ఎంత ఫూలిషోడైనా, ఎంత బుద్ధిహీనుడైనా, ఎంత తెలివితేట లేనివాడైనా ఆయన మాటలు విని దాని చొప్పున చేయువాడంట బండ మీద తన ఇల్లు కట్టుకున్న వాడంట. వాడు బుద్ధిమంతుని పోలి ఉండును అంట. వాడు బుద్ధిమంతుని. సో యూ డోంట్ హ్యావ్ టు బి గ్రేట్ టు ఫాలో జీసస్, యూ డోంట్ హ్యావ్ టు బి వైజ్ టు ఫాలో జీసస్, యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఆల్ ద ఆన్సర్స్ టు ఫాలో జీసస్. కానీ ఆయన మాట విని దాని చొప్పున చేయువాడు ప్రతివాడు, నాట్ 1 not 2, ప్రతివాడు బండ మీద తన ఇల్లు, బండ మీద. అందుకే నా యేసు ప్రభు ఆ ఉపమానంలో అంటాడు, ఒక్కడంట కట్టాడంట ఇల్లు, ఎక్కడ ఇసుక పైన కట్టాడంట. ఇసుక పైన కట్టి పునాది లేకుండా ఏదో కట్టాలి కదా, ఆరాటంతో తొందరపాటుతోటి కట్టేస్తాడు, ఏదో మోజుతోటి కట్టేస్తాడు. మనలాగానే చాలామంది మనం కూడా మోజుతోటి కట్టేయాలి, ఇల్లు కట్టేయాలి, పెళ్లి చేసేసుకోవాలని పునాది ఉండదు. ఎవరిని చూస్తున్నారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళ గతం ఏంటి, వాళ్ళు ఎలాంటి స్వభావం ఏం తెలీదు. చేసేసుకోవాలని ఆరాటము, చేసేసుకోవాలని ఏదో కంగారుపాటు, పునాది ఉండదు, నో ఫౌండేషన్. అలా ఎట్లుంటుందంటే ఇసుక పైన కట్టిన ఇల్లు అంట, తుఫాను రాగానే, వర్షం రాగానే అంతే, ఇట్స్ అవుట్. కానీ బండ మీద కట్టబడిన ఇల్లు అంటే కొండపైన కట్టబడిన ఇల్లు, పునాది ఉంటుంది, బండ స్ట్రాంగ్, ఇట్ ఇస్ స్ట్రాంగ్. ఆ దానిపైన కట్టబడిన ఇల్లు ఏ తుఫాను వచ్చినా, ఎంత ఎండ వచ్చినా, ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని సునామీస్ వచ్చినా అది కొంచెం కూడా కదల్చబడదంట. అది దేవుడు చెప్పేది, బండ మీద కట్టబడిన ఇల్లు. సో ఆర్ యూ దట్ కైండ్ ఆఫ్ క్రిస్టియన్? ఆ విశ్వాసిగా మీరున్నారా? బండ మీద కట్టబడిన ఇల్లు, నిజంగా ఆరాటం కాదు, ఆర్భాటం కాదు, తొందరపాటు కాదు. దేవా పునాది దయచేయ్యా. పునాదులు పాడైతే నీతిమంతులు ఏం చేయగలుగుతారని వాక్యం తెలియజేస్తుంది. ఇఫ్ ద ఫౌండేషన్స్ ఆర్ లాస్ట్ వాట్ కెన్ రైచస్ డూ అని అంటున్నారు. అంటే నిజంగా పునాది లేకపోతే మనం ఈ జీవితంలో ఏం చేయలేము. వాట్ ఈస్ యువర్ ఫౌండేషన్? పరిశుద్ధత మన ఫౌండేషన్ ఉండాలి, పునాదిగా ఉండాలి. పరిశుద్ధత, పరిశుద్ధ మాటలు, పరిశుద్ధ తలంపులు, పరిశుద్ధ ప్రవర్తన, గ్రీడీ నుండి, ఈ లోకపు ఆశలు, లోకపు డంబాల నుండి విడుదల, ఇవి మన పునాదులుగా ఉండాలి. ఆయన మాటలు విని దాన్ని అంగీకరించి దాన్ని చేసేవారు ఉండాలి. అది మన పునాది, అవి మన పునాది. దేవుడు అడిగేది మీ బంగారం కాదు, మీ డబ్బులు కాదు, మీది ఇది కాదు, అది కాదు. మీ ఆరాధన పునాది, మీ నీతి పునాది, మీ పరిశుద్ధత పునాది, మీ ప్రార్థన పునాది, ఇవన్నీ మన పునాది. దిస్ ఇస్ ద ఫౌండేషన్, ఇది మన పునాది. ఈ పునాది పైన కట్టబడితే అంట ఏ తుఫాను, ఏ శ్రమ, ఏ బాధ, ఏ వేదన, ఎంత భయంకరమైన మాటలు మీ గురించి మాట్లాడింది ఏది కూడా మిమ్మల్ని కదల్చవంట. అది మన పునాదిగా ఉండాలి. దేవుని అంటే క్రీస్తు అనే బండ పైన కట్టబడతాము. విన్న మాట ప్రతి ఒక్కటి కూడా గైకొనేవారుగా ఉందాము. చూసినట్లయితే ఈ చిన్న కుందేలు చాలా డిఫరెంట్. ఇట్ డజంట్ హ్యావ్ ఆల్ ద ఎబిలిటీస్, ఇట్ డజంట్ హ్యావ్ ఆల్ ద టాలెంట్స్. ఈరోజు మీరు కూడా అనుకుంటున్నారేమో, నాకు తలాంతులు లేవు, నాకు ఎటువంటి నైపుణ్యత లేదు, వారు చక్కగా వాయిస్తారు, వారు చక్కగా పాడతారు, వారు చక్కగా మాట్లాడతారు, వారు ఇలాగున్నారు, వాళ్ళు అలాగున్నారు, నాకైతే స్పెషల్ ఎబిలిటీస్ అయితే ఏమీ లేదు అని అనుకుంటున్నారేమో. గాడ్ హ్యాస్ మేడ్ యూ డిఫరెంట్. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా రూపించాడు. ఇఫ్ గాడ్ హ్యాస్ మేడ్ యూ డిఫరెంట్, ఎంబ్రేస్ ఇట్. దాన్ని అంగీకరించండి, దాన్ని స్వీకరించండి. మీలో ఉన్న బలము ఏదో ఒకటి ఉంటుంది, దానిపైన పనిచేస్తూ దానిపైన వర్క్ ఆన్ దట్. అండ్ యు సీ ఆ బలము పైన లేకపోతే బలహీనత పైన కూడా దేవుని అభిషేకం ఉంటే అది కూడా మన బలంగా మారుతుందంట. బలహీనతల్ని కూడా బలంగా మార్చే దేవుడు మన దేవుడు. బలహీనంగా ఉన్న వారిని దేవుడు ఇంకా ఎక్కువగా వాడుకుంటాడు.
ఇప్పుడు చూసినట్లయితే ఐ నెవర్ థాట్ ఐ విల్ స్పీక్, ఐ నెవర్ థాట్ ఐ విల్ ప్రీచ్, ఐ నెవర్ థాట్ ఐ విల్ సింగ్. కానీ ఐ ఆల్వేస్ థాట్ మై సెల్ఫ్ యాజ్ ద లోయెస్ట్ వర్మ్. ఐ థాట్ దేవా, గిద్యోన్ అనుకుంటాడు చూడండి, ఆ రీతిగానే అనుకునేదాన్ని. దేవా నాకెందుకు దేవా, మా అక్క వాళ్ళు ఉన్నారు, మా అన్న ఉన్నారు, వీళ్ళున్నారు, వాళ్ళు ఉన్నారు అని ఎప్పుడు చూసినా వీరిపైన వారిపైన నెట్టేసేదాన్ని. తర్వాత వివాహం అయిన తర్వాత నేను మాత్రం వాడను, నేను మాత్రం మాట్లాడను, నేను మాత్రం ప్రీచ్ చేయనని ఎన్నోసార్లు సేవకులతో చెప్పాను. కానీ అటువంటి రీతిగా ఉన్న నన్ను దేవుడే నెట్టి 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 ఈ రీతిగా తీసుకొచ్చాడు. ఎందుకంటే మన బలహీనతల్లోనే ఇంకా ఆయన బలాన్ని కనపరుచుకుంటాడు. మన లోపాలని కూడా సరిచేసి, మీరు అనుకుంటుండొచ్చు నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు అది లేదు అని అనుకుంటున్నారేమో, కానీ గాడ్ ఇస్ సేయింగ్ ఐ కెన్ యూజ్ యువర్ వీక్నెసెస్. అందుకనే జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి బలహీనుల్ని ఎన్నుకుంటాడంట, వెర్రివారిని ఎన్నుకుంటాడంట, జ్ఞానం లేని వారిని ఎన్నుకుంటారంట, బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనుల్ని ఎన్నుకుంటాడంట. ఎందుకంటే వారి సామర్థ్యం బట్టి వారు పైకి రాలేదు, వారి బలం బట్టి, వారి కేపబిలిటీస్ బట్టి పైకి రాలేదు. కానీ దేవుడు అభిషేకము, దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు, దేవుడు వాళ్ళని నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు అని చెప్పడానికి. అదే రీతిగా ఎవరెవరైతే వాడబడుతున్నారు వారు కూడా దేని విషయమై అతిశయించకుండా దేవుని బట్టి అతిశయించాలని దేవుడు కావాలని హీ చూజెస్ ద వీక్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. బలహీనమైన ఘటాలే వాడుకొని దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈరోజు మీరు కూడా అనుకుంటుండొచ్చు నాకు ఏది లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, నాకు ఇది లేదు, ప్లాట్ఫామ్ లేదు, లేకపోతే నాకు రిసోర్సెస్ లేదు, నాకు ఏది లేదు అని అనుకుంటున్నారేమో. బట్ గాడ్ ఇస్ సేయింగ్ యూ జస్ట్ కమ్ టు మీ. బండ అయిన క్రీస్తు దగ్గరికి రండి, క్రీస్తు అనే బండ దగ్గరికి రండి, అప్పుడు ఆయనే ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించే దేవుడు అంట. Anointing takes us higher if we stay close to the sun. అంటే కుమారునికి దగ్గరగా జీవిస్తూ బండలో, ఆశ్రయదుర్గంలో, ఆ దాగు స్థలంలో మనం ఉన్నట్లయితే దేవుడే మనల్ని ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించే దేవుడు. ఈరోజు మీరు ప్రార్థన చేయండి. ఎటువంటి బలహీన పరిస్థితులు ఉన్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా, నా వల్ల ఏం అవ్వట్లేదే, నేను ఎక్కడికి వెళ్ళిన ఫెయిల్యూర్ అవుతుంది, విఫలం అయిపోతుంది, నా జీవితం అంతా విఫలం అయిపోతుంది అని అనుకుంటున్నట్లయితే మీరు ఈ ప్రార్థన చేయండి. దేవా, నేను బలహీనురాలనే దేవా, కానీ నన్ను కూడా వాడుకుంటావయ్యా. నాకైతే ఆశ మట్టుకుందయ్యా, ఆశ మట్టుకున్న దగ్గరికి రాడా. జీవితాన్ని నిన్ను చూసే బ్రతుకుని, తన పరిశుద్ధతను కాపాడుకునే జీవితాన్ని మాకందరికీ దయచేయమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.